బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హెరిటేజ్ సంస్థకు చెందినటువంటి కీలకమైనటువంటి డాక్యుమెంట్లను సిట్ అధికారులు ఈరోజు తగలబెట్టారు. తాడేపల్లిలో ఉన్నటువంటి సిట్ కార్యాలయం బయట కొంతమంది సిఐడి అధికారులు ఈ హెరిటేజ్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి పత్రాలను అలాగే కీలకమైనటువంటి ఆధారాలను కూడా తగలబెట్టారు. సిట్ అధికారి సిట్ అధినేత రఘురామరెడ్డి ఆదేశాల మేరకే ఈ డాక్యుమెంట్స్ను కూడా తగలబెట్టామంటూ కూడా సిట్ అధికారులు అయితే తెలుపుతున్నట్లుగా అక్కడ స్థానికులైతే మనకి సమాచారం అందజేస్తూ ఉన్నారు. ఈ హెరిటేజ్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి డాక్యుమెంట్లని దొడ్డిదారిన ఈ సిఐడి అధికారులు గతంలో సంపాదించారు. అదే డాక్యుమెంట్లతో కొన్ని కేసులలో అటు చంద్రబాబు గారిని అలాగే ఇటు లోకేష్ గారిని కూడా ప్రశ్నించారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి జరగబోతుందని అధికారులు భావించారు. అన్ని సర్వేలు కూడా ఆ రకంగానే వస్తున్నటువంటి నేపథ్యంలో ఓటమి భయంతో ఉన్నటువంటి పార్టీలు కూడా అంటే జగన్మోహన్ రెడ్డి కూడా సిట్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో సిట్ అధికారులు ఇప్పుడు హెరిటేజ్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆధారాలను తగలబెడుతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ హాయ్ సార్. హాయ్ అమ్మా. సార్, హెరిటేజ్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆధారాలను డాక్యుమెంట్లను ఈరోజు సిఐడి అధికారులు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో తగలబెట్టడం ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఏంటి సార్, ఎందుకు హెరిటేజ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు ఇప్పుడు సిట్ అధికారులు తగలబెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటే ఏం చెప్తారు? అంటే గతంలోనే లోకేష్ బాబు గారు దీని గురించి చాలా వివరంగా చెప్పడం కూడా జరిగింది. మా వ్యక్తిగతానికి సంబంధించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి ఆదాయ పన్ను శాఖకు సంబంధించినటువంటి పత్రాలు మీకు ఎలా వచ్చాయి, దీని గురించి మాకు వివరణ ఇవ్వండి అంటే ఆ రోజే వాళ్ళకి నక్కిలి కనబడ్డాయి. అంటే వాళ్ళు ఏదో విధంగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఆయన మీద కూడా ఆధారాలు లేనిది అవన్నీ ఆధారాలు చూపిస్తే ఇబ్బంది ఉండేది కాదు. ఎలాంటి ఆధారాలు లేకుండా నిరాధారంగా ఆయన ఆ రోజు అదుపులో తీసుకోవడం కూడా జరిగింది. కాబట్టి తర్వాత అంశం లోకేష్ బాబు గారిని అదుపులో తీసుకుంటే అప్పుడు వాళ్ళకున్నటువంటి సమాచారం ఏంటంటే అప్పుడు బ్రహ్మిణి గారు భువనేశ్వరి గారు ప్రజల వద్దకు వెళ్తారనే ఉద్దేశంతో వాళ్ళను కూడా నిలువరించాలనే ఉద్దేశంతో వాళ్ళ మీద కూడా అభియోగాలు మోపాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇలాంటి పత్రాలను దొంగ పత్రాలను సృష్టించుకొని చంద్రబాబు నాయుడు గారి మీద అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారి మీద కొల్లు రవీంద్ర గారి మీద అక్కడి నుంచి వరుసగా చూసుకుంటా ఉంటే అనంతపురం వరకు ప్రభాకర్ రెడ్డి గారి మీద మరి వాళ్ళ అబ్బాయి అస్మిత్ రెడ్డి గారి మీద ఎన్ని అభియోగాలు మోపారో ఎంత ఇబ్బంది పెట్టారో చూస్తూనే ఉన్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళందరి మీద ఇలాంటివి పెట్టేసి ఎన్నికలకు దూరంగా జరిగితే ఎన్నికల్లో వాళ్ళు పాల్గొనకుండా చేస్తే మనకి అదుపు ఉండదు, మనం ఎటు భయపెడుతున్నాము, బటన్ నొక్కుతున్నాము, భయపెడుతున్నాము, వాలంటీర్లు ఉన్నారు, సిట్ అధికారులు ఉన్నారు. తెలంగాణ వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకు ఇద్దరు కలిసి వాళ్ళు అందరి దగ్గర కూడా ఈ మన ఫోన్ ట్యాపింగ్ దానికి సంబంధించినంతా వాళ్ళు ఇద్దరు కలిసి చేశారు. అందులో అనుమానం ఏం లేదు. ఇక్కడ చేస్తే అక్కడే చేశారు. వాళ్ళని అట్లా చేసి ఈ అధికారులందరినీ అదుపులో వాళ్ళ అదుపాయంలో పెట్టుకున్నారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ సమాచారం కూడా ముందు సేకరించుకొని వాళ్ళ గుట్టుమట్లు కూడా తెలుసుకున్న తర్వాత చాలా మంది ఇందులో పనిచేస్తున్న అధికారులను చూసుకుంటా ఉంటే తెలుగుదేశం ప్రభుత్వంలో చాలా సిన్సియర్గా పనిచేశారు వాళ్ళు. వాళ్ళ మీద ఎలాంటి అభియోగాలు లేవు. అలాంటి అధికారులు కూడా ఇక్కడ ఇలా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేసి అవి భయపెట్టి ఈ విధంగా చేశారని అయితే నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఏంటయ్యా అంటే ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, ప్రజలకు స్పష్టంగా అర్థమైపోయింది ప్రభుత్వం మారబోతుంది. ఈ మారే క్రమంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసుకుంటా ఉంటే రేపు పొద్దున ఏళ్ల మెడకే చుట్టుకుంటుంది. లోకేష్ బాబు గారు ఎర్ర పుస్తకం పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. అందరు అధికారుల పేర్లు, దీన్ని సహకరించినటువంటి నాయకులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు దాంట్లో పొందుపరిచారు. కాబట్టి రేపు పొద్దున మనకు ఇబ్బంది జరుగుతుంది. తెలంగాణలో బయటపడిపోయినాయి, ఇక్కడ అన్ని తీసుకెళ్లి మూసీ నదిలో వేసినా కూడా అవి బయటికి తీశారు. కాబట్టి వీటన్నిటిని లేకుండా చేయాలని చెప్పి ఈరోజు దహనం చేశారు. ఇక మిగిలి ఇది ప్రత్యక్షంగా ఇది కనపడతా ఉంది. కనపడి ఇంకెన్ని చేస్తున్నారో చూడాలి. అసలు ఈ తగలబెడుతున్నటువంటి డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ లో ఏముండొచ్చు అంటే ఏం చెప్తారు? అంటే పోయినసారి వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టాలని చెప్పని దొంగ డాక్యుమెంట్ సృష్టించారు. కొన్ని అందుట్లో నిజం ఉండొచ్చు, మిగిలిన దొంగ డాక్యుమెంట్ సృష్టించారు. రేపు పొద్దున అధికార మార్పిడి జరిగిన తర్వాత ఆ దొంగ డాక్యుమెంట్లను గుర్తిస్తారు కదా, దొంగ పత్రాలను గుర్తిస్తారు కదా, సంబంధం లేని పత్రాలను గుర్తిస్తారు కదా. కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకొని
రేపు పొద్దున మా మీద చర్యలు తీసుకోకుండా ఉండటం కోసం ఈ అధికారులు, పై అధికారులు ఇప్పుడు చెప్పారు కదా కొల్లి రఘురామరెడ్డి గారు, ఆయన ద్వారా సమాచారం వచ్చేస్తే ఇప్పుడున్నటువంటి ఇక్కడ అధికారులు ఈ పని చేశారని చెప్పి మనం భావించాలి. ఓకే, అంటే గతంలో మనం చేసినటువంటి అవకతవకలన్నీ కూడా బయటకు వస్తాయి, నామరూపాలు లేకుండా వాటిని నాశనం చేయండి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఇటు సిఐడి చీఫ్ కొల్లు రఘురామరెడ్డి గారికి ఆయన ఆదేశాలు జారీ చేసినట్లుగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే ఆయన కూడా అధికారులకి, సిట్ అధికారులకి ఇటువంటి ఆదేశాలు జారీ చేసినట్టుగా, అందులో భాగంగానే ఇప్పుడు ఈ హెరిటేజ్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి డాక్యుమెంట్లని ఈ అధికారులు తగలబెడుతున్నట్లుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి, సమాచారం అంతా ఉంది. దాంట్లో అనుమానపడాల్సిన అవసరమే లేదు, వాస్తవాలే ఉండొచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు లేకుండా ఒక్కళ్ళు కూడా అధికారులు ఎవరు స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. అలాగే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసుకుంటా ఉంటే ఎన్నికల నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత ఆపధర్మ ప్రభుత్వం కదా, దాన్ని నిర్వహించాల్సింది ఎవరు? సిఎస్ గారు. ఆయన ఆదేశాలతో అన్ని జరుగుతూ ఉంటాయి. అలాగే డీజీపీ గారు, వాళ్ళిద్దరు ఆదేశాలు లేకుండా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కూడా చూసుకుంటా ఉంటే, మొన్న జరిగిన ఉదంతం కూడా మీరు ఒకసారి చూసుకోండి. ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళకి 3 గంటల దాకా డబ్బులు పడకపోయినా కూడా ఉదయం నుంచి హల్చల్ చేస్తూ వాళ్ళు మంచాల మీద వాళ్ళని తీసుకుని వచ్చి ఏ విధంగా ప్రచారం చేశారో చూస్తానున్నాం. ఎంతమంది చావు కారణం అయ్యారో చూసాం. వాళ్ళు ముందుగా ఊహించిందే ఇది. ఈ వడదెబ్బకి ఈ పండుటాకులు రాలిపోతే దాన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలని ప్రయత్నం చేశారు. అసలు 29, 30వ తారీఖు నాడు, 31వ తారీఖు నాడు కూడా, ఆదివారం నాడు కూడా బ్యాంకులు పనిచేసిన సందర్భంలో ముందుగా డబ్బులు ఎందుకు తీసుకోలేదు? అది చూడాల్సిన బాధ్యత ఎవరు? సిఎస్ గారే కదా. అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు, ఆశా వర్కర్లు ఉన్నారు, గ్రామ సచివాలయ సిబ్బంది ఉన్నారు. మరి మీరు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క చిత్రం విడుదల సందర్భంగా ఒకవేళ వాళ్ళు ఏదైనా బ్లాక్ లో అమ్ముతారేమో, లేదన్నా చేస్తారేమో అని చెప్పని ఎంఆర్ఓ కూడా అక్కడ తీసుకెళ్లి కాపలా పెట్టించారు కదా. అలాగే ముందు అమ్ముతూ ఉన్న సమయంలో అధ్యాపకులను అక్కడ కాపలా పెట్టారు కదా. మరి ఇప్పుడు ఈ రోజు వాళ్ళ చేత ఎందుకు చేయించలేదు? అంటే కావాలని మీరు 28వ తారీఖు నాడే సాక్షి పేపర్లోనూ, సాక్షి పత్రికల్లోనూ, సాక్షి ప్రసార మాధ్యమాల్లో చాలా స్పష్టంగా 28వ తారీఖు నాడే ప్రచురించారు కదా, 3వ తారీఖు దాకా మీకు పెన్షన్ అందవని. అంటే ముందు మీకు తెలుసు, మరి దాన్ని ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు? ముందుగా డబ్బులు ఎందుకు? అంటే డబ్బులు కూడా అయిపోగొట్టేశారు. మళ్ళీ మీరు వచ్చిన డబ్బులతోటే 1900 కోట్ల రూపాయలు. హెరిటేజ్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి డాక్యుమెంట్స్, హెరిటేజ్కి సంబంధించినటువంటి లైక్ ఐటీ రిటర్న్స్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, ఇవన్నీ అసలు సిఐడి పోలీసులకి ఎక్కడి నుంచి వచ్చాయి? వాళ్ళు ఇప్పుడు అంటే అధికార మార్పిడి జరుగుతుందని భావించే ఈ ఆధారాలన్నింటినీ కూడా నాశనం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారా? అందులో భాగంగానే వీటిని తగలబెడుతున్నారంటే ఏం చెప్తారు? వాస్తవం ఇందానే చెప్పాను కదా నేను. అంటే ఇది ఒకటి ఇందాక నేను మాట్లాడేటప్పుడు మీరు అడ్డుపడ్డారు. ఏంటంటే ఇవన్నీ జరుగుతున్న కారణాలన్నీ చూపించేసి వాళ్ళు ఇవన్నీ చేయాల్సింది ఎవరు? ఇప్పుడు డాక్యుమెంట్స్ తగలబెట్టిందానికి ఇప్పుడు బాధ్యులు ఎవరు అవుతారు? జగన్మోహన్ రెడ్డి గారు గారు, చీఫ్ సెక్రటరీ గారు అవుతారు, డీజీపీ గారు అవుతారు, సిఐడి వాళ్ళు అవుతారు. అంటే పరిపాలన చేయాల్సింది వీళ్ళే కదా. కాబట్టి నేను అది ఎన్ని ఉదాహరిస్తున్నాను. ఇప్పుడు ఇది అసలు వాళ్ళకి ఎట్లా వచ్చింది అనేది రేపు విచారణలో తేల్తాయి అని చెప్పని ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే భయం కొద్ది మాత్రమే ఇలా చేస్తున్నారు. ఆధారాలు లేకుండా చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. లోకేష్ బాబు గారిని చూసి భయపడుతున్నారు. అధికార మార్పిడి జరిగితేనే వాళ్ళకి అర్థమైపోయింది. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. ఘోరాతి ఘోరంగా ఈ ప్రభుత్వం ఓడిపోతుందని చెప్పి వాళ్ళకి సమాచారం ఉండబట్టే, మనకంటే ఎక్కువ సమాచారం ఆ సిట్ అధికారుల దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు ఈ పనులు చేస్తున్నారని చెప్పి నిస్సందేహంగా మనం అనుకోవాలి. ఇందుట్లో జగన్మోహన్ రెడ్డి గారా, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారా, లేకపోతే మంత్రులా, వీళ్ళందరిని తీసి పక్కన పడేద్దాం. అసలు వాళ్ళ గురించి అసలు ప్రస్తావన అక్కర్లేదు మనకి. ఇక్కడ వాళ్ళు చెప్తేనే వీళ్ళు చేస్తారు, అందుట్లో అనుమానం ఏం లేదు. కానీ రేపు బాధ్యులు ఎవరవుతారు? వాళ్ళు తప్పించుకుంటారు. బాధ్యులు ఎవరవుతారు? అధికారులు అవుతారు. కాబట్టి అధికారులకే మనం ఈరోజు ఈ జరుగుతున్న పరిణామాలన్నీ వాళ్ళ మెడగా చుట్టుకుంటాయి. కాబట్టి మీరు అన్నట్టు అసలు ఆ పత్రాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ రోజు లోకేష్ బాబు గారు ప్రశ్నించారు, దానికి ఈ రోజు వరకు సమాధానం లేదు కదా. ఇదే పత్రాలను అడ్డం పెట్టుకొని ఆ రోజు విచారణలో భాగంగా లోకేష్ గారిని కూడా ప్రశ్నించారు. లోకేష్ బాబు గారు అడిగిన దానికి సమాధానం కూడా చెప్పలేకపోయారు. అసలు ముందు ఎలా వచ్చి చెప్పండి అన్నాడు. అప్పుడే వాళ్ళు నక్కిలు కదపడ్డాయి. ఇప్పుడు వాళ్ళు దొంగతనంగా సంపాదించారు. ఎక్కడ సంపాదించారంటే వాళ్ళకున్న దాన్ని బట్టి అధికారం అడ్డం పెట్టుకుని వాళ్ళు సంపాదించారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. అసలు మీ దగ్గర ఎందుకు వచ్చినాయి ఈ పత్రాలు? మీ దగ్గర రావాల్సిన అవసరం ఏంటి? ఈ నాకు ఎందుకు చూపిస్తున్నారు? ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు ఇచ్చారు? అవి ప్రశ్నించాడనే కదా ఆ రోజుకి మళ్ళీ ముందుకెళ్లకుండా దాన్ని ఆపేశారు. ఆ విచారణ ఇంకా ముందుకెళ్లకుండా వాళ్ళు ఆపేయడానికి కారణం ఏంటంటే నక్కిలు కదపడ్డాయి అక్కడే. మనం అనుకున్నంత చిన్న వ్యక్తి కాదు లోకేష్ బాబు. సో ఇవన్నిటి కూడా మళ్ళీ చంద్రబాబు గారు కనుక అధికారంలోకి వస్తే వీటన్నింటినీ బయటికి తోడతారు అనేటువంటి ఉద్దేశంతోనే
ఈ ఆధారాలను నాశనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని మనం అంతే కదా, అందులో అనుమానం ఏముంది? ఉమ్, అధికార మార్పిడి జరగబోతుంది, ఉమ్, ప్రభుత్వం మారబోతుంది. రేపు పొద్దున్న దీనికి సంబంధించిన అధికారులందరినీ లోకేష్ బాబు గారు ఆ ఎర్ర పుస్తకం పట్టుకొని తిరిగి వాళ్ళందరినీ బయటకు తీసుకురాబోతున్నాడు, శిక్షలు వేయించబోతున్నాడు, విచారణ చేయించబోతున్నాడు. కాబట్టి ఆ భయం కొద్దీ దీనికి సంబంధించి రేపు పొద్దున అడుగుతారు కదా, ఉమ్. ఈ పత్రాలు మీరు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎందుకు మీ దగ్గర ఉండాల్సింది, వాళ్ళ వ్యక్తిగత గోప్యతకు సంబంధించి మీరు ఎందుకు తీసుకొచ్చారని చెప్పని రేపు విచారణలో అడుగుతారు కదా. అందుకోసం ఈ పత్రాలు వాళ్ళు తగలబెడుతున్నారు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.